ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు? అతని పాలనలో డెవలప్మెంట్ చాలా బాగానే ఉంది, అతను వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే మనకు కరెంట్ బిల్లులు చాలా తక్కువ వచ్చేవి. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తే చాలా ఎక్కువ వస్తుంది. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పర్వాలేదు, అతను మంచి చేయాలని వచ్చారు కాబట్టి అంతా బాగుంది. ఇప్పుడు ఆయన జగన్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. సో రోడ్ల వ్యవస్థ బాగాలేదు అంటున్నారు, నిజంగానే చాలా మంది లేడీస్ ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. సో మీకు ఉందా, నిజంగా బాగాలేదు అనుకుంటున్నారా, బాగుంది అనుకుంటున్నారా? ఆంధ్రలో పర్వాలేదు కానీ ఇబ్బంది అయితే చాలానే ఉంది, రోడ్లు ఏమి చేయడం లేదు, ఇబ్బంది అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనుకుంటారమ్మా జగన్ గారి పరిపాలనలో? లేవు, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఇస్తలేరు. స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారు జగన్ గారు, మరి నిజంగానే జరిగింది అనుకుంటున్నారమ్మా సంపూర్ణ మద్యపాన నిషేధం? ఎక్కడ జరిగిందండి, వైన్ అలానే ఉన్నాయి కదా, ఎక్కడ నిషేధం చేశారు? ఎక్కడ చేయలేదు, అలానే ఉన్నాయి, ఎక్కడ అక్కడే ఉన్నాయి. ఎవరు చేశారు? చేసామని చెప్పి ఓట్ల కోసం చేసామని చెప్తున్నారు, ఎక్కడ అట్లనే ఉన్నాయి కదా, ఎక్కడ అక్కడే ఉన్నాయి. ఓకే, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు, అదేవిధంగా ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. సో మోడీని కాళ్ళ దగ్గరకు తీసుకొస్తున్నారు, మరి తీసుకొచ్చారనుకుంటున్నారా? లేదండి అలాంటివి. ఓకే, సో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని బానిసలా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే వాళ్ళకి 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మంచిదే కదా, మంచిదే, అది తన వరకు తను చేసేవంతా మంచిగానే చేస్తున్నాడు. ఓకే, తను వస్తే సీఎం గా చాలా బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఊరికి కూడా మంచి రోడ్లు వస్తాయి, డెవలప్మెంట్ చాలానే ఉంటుంది, రాజధాని డెవలప్మెంట్ అవుతుంది. అమ్మా ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై సంతకం పెడతా అంటున్నారమ్మా. సో తర్వాత జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తే మెగా డిఎస్ అంటే టీచర్ పోస్టులు తీస్తుంటారు భారీ ఎత్తున. సో మీకు భారీ ఎత్తున టీచర్ పోస్టులు కావాలనుకుంటున్నారు, లేకుంటే వాలంటరీ వ్యవస్థ కావాలనుకుంటున్నారా? లేదు, టీచర్ పోస్టులు వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఎంతో మంది టీచర్ గా పోస్టుల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకంటూ అవకాశాలు ఇస్తే బాగుంటుంది కదా. సో లాస్ట్ క్వశ్చన్ అమ్మా, సో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి రాయదాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నాం అంటే, ఎందుకంటే అనుమానంగా ఉంది, తనంతటా తానే చేయించుకుని సింపతి కోసం చేస్తున్నారేమో డౌట్గా ఉంది. ఓకే, సో గతంలో కోడికత్తి డ్రామా ఎలాగో ఇప్పుడు ఈసారి అలానే ఉంది, సేమ్ సింపతి కోసం చేస్తున్నట్టే ఉంది మొత్తం. సో ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే రావాలి. థ్యాంక్స్ అమ్మా.